హైవేస్ 2024లో అనపర్తి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న ఎన్నిక 2014లో పిఠాపురం శాసనసభ నియోజకవర్గం జరిగినటువంటి ఎన్నిక ఒకలాగే ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. అప్పుడు 2014లో సేమ్ ఎన్డీఏ జనసేన పోటీ చేయలేదు కానీ బట్ జనసేన సపోర్ట్ బీజేపీ, టీడీపీ, జనసేన. అప్పుడు పిఠాపురంలో వర్మను కాదని వేరే అతని టికెట్ అవటం జరిగింది. వర్మ ఏం చేశాడు? ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. 97,000 ఓట్లతో అద్భుతమైనటువంటి మెజారిటీతో తను గెలుచున్నాడు. 97 ఓట్లు తనకు వచ్చున్నాయి అన్నమాట. ఓకేనా? మెజారిటీ కూడా దాదాపు వైసీపీ అభ్యర్థి మీద తను గెలుచున్నాడు. మెజారిటీ 40,000, 50,000 దాదాపు వచ్చింది. సో గట్టిగా వచ్చింది. ఎందుకంటే వర్మకి అంత గ్రిప్ ఉంది అక్కడ. బట్ ఈసారి పవన్ కళ్యాణ్కి అక్కడ కేటాయించడంతో ఎస్ పవన్ కళ్యాణ్కి నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు. ఎందుకంటే చంద్రబాబు గారు కన్విన్స్ చేశారు వర్మని. బట్ ఇప్పుడు అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అతను కూడా చాలా స్ట్రాంగ్ అక్కడ. అతను కూడా క్యాడర్ చాలా గట్టిగానే ఉంది. ఇప్పుడు ఈజీగా గెలిచే సీట్ అది. మరి బీజేపీలు కావాలని చేస్తానంటో తెలియదు కానీ టీడీపీ ఎక్కడైతే చాలా స్ట్రాంగ్గా ఉందో వాంటెడ్గా జనసేనకి ఇప్పించడం కావచ్చు, బీజేపీ తీసుకునే కావచ్చు చేశారు కొన్ని స్థానాలు. అలా సోము వీర్రాజు కోసం రాజమండ్రి రూరల్ కానీ సిటీ అని ట్రై చేశారు కానీ బట్ సస్యమని ఎవరంటే ఎవరన్నారు అయిపోయింది. బట్ అనపర్తి మాత్రం బీజేపీ వాళ్ళకి ఇప్పించుకున్నారు. అక్కడ ఫుల్ స్ట్రాంగ్ వచ్చేసి టీడీపీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 40 ఏళ్ళుగా అక్కడ వాళ్ళ కుటుంబం వాళ్ళంతా కూడా రెడ్డి అయినా ఎంత ట్రై చేసినా సరే వైసీపీలో వాళ్ళు ఈయన అడిగినా ఆయన ఫ్యాన్ అసలు వెళ్ళంటే వెళ్ళమని చెప్తాను. ఎన్ని కేసులు పెట్టారో ఉన్నారు అంతే. ఇప్పుడు ఎవరైతే బీజేపీ తరఫున పోటీ చేస్తున్న పర్సన్ ఉన్నారో అతను మొన్న మధ్య పోటీ చేస్తే ఏదో ఎన్నికంట 600 ఓట్లే వచ్చినాయంట. ఇంకోటి వచ్చేసి చాలా తక్కువ అట. అసలు అది కూడా ఆయన తక్కువ చేయట్లా. మనిషి మంచోడే అట. ఆయన కూడా శివరామకృష్ణరాజు సమ్ పర్సన్ రాజుల పర్సన్ ఆయనకి ఇచ్చున్నట్ట బీజేపీ. అంటే ఏమంటున్నారంటే ఏదో వాంటెడ్గా దీనిని వైసీపీకి అప్పచెప్పాలని బీజేపీ వాళ్ళు ఈ సీటుని తీసుకెళ్ళి వాళ్ళు తీసుకున్నట్టు కొంత టీడీపీ దగ్గర నుంచి అప్పుడు ఈజీగా వైసీపీ వాళ్ళు గెలుస్తారని. టీడీపీ తరఫున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిస్తే ఈజీ గెలుస్తాడు. ఇటువంటి సీట్లు మీరెట్ట వదులుకున్నారండి చంద్రబాబు గారు అని చెప్పేసి ఇప్పుడు అంతా అడుగుతూ ఉన్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఈయన ఫోన్ చేసి ఏదో సముదాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. బట్ నల్లమిల్లి మాత్రం ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాను సార్, నాకు చాలా క్యాడర్ గట్టిగా ఉంది, ఈజీగా మనం గెలుస్తాం, బీజేపీలు పొడిస్తే గెలవరండి, వైసీపీ గెలిచిద్దండి, మనలో ఓట్లేరండి అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారట. మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి ఈ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కన్విన్స్ అయ్యి సరే బీజేపీ ఆ క్యాండిడేట్ సపోర్ట్ చేస్తాను అంటారో, లేదు బీజేపీలో డ్రాప్ అయ్యి ఈ సీట్ని టీడీపీ వాళ్ళకి ఇస్తారో, కాదు కూడదు బీజేపీ వాళ్ళు పోటీ చేస్తారంటే నల్లమిల్లి వచ్చేసి సపోర్ట్ చేస్తాను అంటారా, లేదన్నప్పుడు ఇండిపెండెంట్ పోటీ చేస్తా అంటారా చూద్దాం. బట్ ఈ సీటు విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ చాలా పెద్ద తప్పే చేస్తుంది. సోము వీర్రాజుకి సీట్ నుంచి పోటీ చేయమని చెప్తే ఆయన సస్యమేరా అనంట, వద్దు బాబు అసలు మనం గెలవలేము అక్కడ అన్నాడు. ఆయన గెలవలేమని అంత ఇదిగా చెప్తే నాకు వద్ద సీట్ అని ఆయన అంటే వేరే బీజేపీ క్యాండిడేట్కి ఎందుకు ఇచ్చారు? అసలు అది టీడీపీది కదా, బలమైనటువంటి క్యాండిడేట్ కదా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. సో పొత్తులో భాగంగా అన్నప్పుడు కొన్ని స్థానాలలో అవతలటువంటి వాళ్ళు ఆలోచించాలి. అది స్ట్రాంగ్ ఉన్నారా, మన మిత్రపక్షం వాళ్ళే పోటీ చేస్తే సరిపోద్దని చెప్పేసి అనాలి. అంతేగాని మేము పోటీ చేస్తాం మాకు ఇవ్వాలి, తప్పు అది. ఇక్కడ బీజేపీ అతిపెద్ద తప్పు చేసింది అనపర్తి విషయంలో. మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలోకి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేస్తాడు బీజేపీ నుంచి, లేదన్నప్పుడు టీడీపీ నుంచి సీటు అక్కడి నుంచి పోటీ చేస్తారో చూస్తారా, లేదా ఇండిపెండెంట్గా. లెట్స్ వెయిట్ అండ్ సీ.